మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ఈ క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానము ఏ విధంగా ఉంది, మరి అలా ఉన్నప్పుడు అవి అలాగే అనుభవించాలా, వాటిని మనం ఏదైనా మన సంకల్పంతో, ఒక మంత్రంతో, దానంతో మార్చుకోవచ్చా, మార్చుకునే మార్గం ఎలా ఉంది, అదేవిధంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. సో మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుంటూ వెళ్దాం. అయితే మనకి ఇక్కడ ఏంటంటే ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనం సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు మేజర్ ప్లానెట్స్ని మాత్రమే తీసుకుంటాం. అంటే ఏవేవి? రాహువు, కేతువు. కాలానికి కారకుడు రాహువు, మోక్షానికి కారకుడు కేతువు, జీవుడికి కారకుడైన గురువు, కర్మకారకుడైన శని. సంవత్సర ఫలితాలు కాబట్టి నెల ఫలితాలు చెప్పేటప్పుడు మిగతా ప్లానెట్స్ అన్నింటినీ తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ గురువు ప్రస్తుతం మేషరాశిలో ఉంటూ 2వ తేదీ 5వ నెల 2024 నుంచి వృషభంలోకి మారుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా శని భగవానుడు కూడా మనకి నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం 30వ తేదీ 3వ నెల 2025 నుంచి కుంభంలోకి మారుతున్నాడు, మకరంలో ఉన్న శని భగవానుడు. అయితే మరి వృషభ రాశి వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8. అంటే ఏమిటండి 2, 8 ఎలాగా? అసలు మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆదాయం 2 ఏంటి, వ్యయం 8 ఏంటి అంటే కొంతమంది చూడండి ఒక్కోసారి ఏమంటే వచ్చేది 2 లక్షలు అయితే ఖర్చు అయ్యేది 8 లక్షలు ఉంటుందండి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఇది ఎందుకు చెప్పుకోవాలి అంటే ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది కాబట్టి ఇక్కడ నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అనవసరంగా ఎక్కువ ఖర్చులు అయ్యేటువంటిది ఏదైనా ఉండబోతుందా, నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి, లేకపోతే ఇంత నువ్వు చెల్లించవలసి వస్తుంది అని చెప్పడం వరకే. మరి ఇది ఖచ్చితంగా ఇలా జరుగుతుందంటే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ జన్మ జాతకంలో కనుక బలం బాగుంది, ఆదాయ బలం చాలా బాగుంది, ఆ దశ నడుస్తున్నాయి, అప్పుడు మీరేం టెన్షన్ పడక్కర్లేదు. దీని గురించి నేను మీకు ఎండింగ్లో కూడా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మరి గోచార గ్రహాలు ఈ రకంగా ఇస్తున్నాయి కదా, దీనికి ఏం చేయాలి? మీకు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ యొక్క పొజిషన్ ఈ సంవత్సరంలో ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఆదాయం పెరగాలి. 8 ఖర్చు ఉందంటే ఆదాయం 2 దగ్గర ఉంటే సరిపోదుగా, పెరగాలి అంటే ఏం చేయాలి? మీరు నిత్యము గుర్తుపెట్టుకోండి, విష్ణు గణపతి, విష్ణుమూర్తి యొక్క స్తోత్రాలు అంటే ఏంటి? విష్ణు సహస్రనామాలు, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఆదాయం పెరిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వ్యయం 8 ఉంది కదండి, దీన్ని తగ్గించుకోవాలి కదా, ఎందుకంటే ఇలా చేస్తేనే బ్యాలెన్స్ ఉంటుంది. ఒక ఆదాయం పెరగాలి, వ్యయం తగ్గాలి, అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది? ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది లైఫ్ అనేటువంటిది. చాలా మంది మనం చూస్తూ ఉంటాం, వచ్చేదేమో 50,000 ఉంటే జీతం ₹1,00,000 ఖర్చు ఉంటుంది, ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అప్పులు చేస్తాడు, ఒక పాయింట్ దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలి అర్థం కాదు. మరి వ్యయం తగ్గాలి, ఏం చేయాలి? గుర్తుపెట్టుకోండి, మీరు 2 మే వరకు కూడా వీలైనంత శనగలు దానంగా ఇవ్వండి. 2 మే తర్వాత కందులు దానంగా ఇస్తూ ఉండండి, మీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. గ్రహాలన్నీ ఎలా ఉంటాయంటే మీరు పని చేస్తున్నారు, దీనికి సంబంధించిన ఆల్టర్నేట్గా ఇంకోటి ఏదైనా మీరు ధార్మికమైన విషయం చేస్తున్నారు, ఖచ్చితంగా అది బ్యాలెన్స్ చేస్తుంది. మనం చాలా పురాణాల్లో వాటిల్లో వినే ఉంటాం, మార్కండేయుడు మరణం లేకుండా ఈశ్వరుణ్ణి ఆరాధించి ఆయన పొందాడు. మహాకవి కాళిదాసు ఏమీ నోటి నుంచి కనీసం ఏమి పలకం రానటువంటి వ్యక్తి మహాకవిగా మారిపోయాడు అమ్మవారి అనుగ్రహంతో. ఇక్కడ ఏమిటి అంటే కలియుగంలో చాలా చిన్న దాంతో అద్భుతాలు జరుగుతాయి. అంటే నామస్మరణ, కేవలం నామస్మరణతో అద్భుతాలు జరుగుతాయి. ఆదాయం పెరగాలి, ఇందాక నేను చెప్పినట్టుగా విష్ణు గణపతిని చేస్తూ
దత్తాత్రేయుడిని మరియు స్కందుణ్ణి చేయండి ఆరాధన. ఆటోమేటిక్గా మీకు వ్యయం ఎక్కువగా ఉంది, తగ్గిపోతుందండి. మీరు చూడొచ్చు, మీరు కల్లారా చూడొచ్చు. ఇక తర్వాత రాజ్యపూజ్యం 7, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఇది బాగానే ఉంది. అంటే మెచ్చుకునేవారు 7 ఉంటే కొంచెం మన తప్పులను చూపించేవారు 3 ఉన్నారు కాబట్టి దీని గురించి మనం ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఈ ఆదాయం పెరగడానికి నేను కింద గణపతి విష్ణువుని చేయాలని చెప్పాను. మరి ఏ రూపంలో ఆదాయాలు ఉంటాయి? సాఫ్ట్వేర్ రిలేటెడ్ రూపాల్లో ఆదాయాలు పెరుగుతాయి, మీకు గుర్తుపెట్టుకోండి. మరి ఈ మాసంలో మీకు గుర్తింపు ఎలా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే గుర్తింపుకి ప్రాబ్లం ఏమీ ఉండదు, మంచి గుర్తింపు ఉంటుంది. కొత్తగా ఏవైనా సరే ప్రారంభించడానికి మంచి అనుకూలత ఉంటుంది మే వరకు కూడా. మే తర్వాత కనుక చూసుకున్నట్లయితే మీకు వివాహ సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉంది. గురువు వచ్చి లగ్నంలో కూర్చొని సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి. కాకపోతే పంచమంలో కేతు ఉన్నందుకు ఫ్రెండ్స్తోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన అంశాలలోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే గురువు రాశిలోకి వచ్చినప్పుడు సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వారికి, ప్రేమ వ్యవహారాల మూలంగా ఇబ్బంది పడేటువంటి వారికి, షేర్ మార్కెట్ రూపంలో డబ్బులు పోగొట్టుకున్నామండి వాటికి సంబంధించిన ఇబ్బంది పడేటువంటి వారికి గురువు దృష్టి దాన్ని చాలా మటుకు మీకు కంట్రోల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరి జాబ్ సంబంధించిన విషయంలో సంవత్సరం పొడుగునా ఆల్మోస్ట్ మార్చి వరకు కూడా శని భగవానుడు దశమంలోనే ఉంటున్నాడు మీకు. కాబట్టి వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వర్క్ స్ట్రెస్లో వర్క్ అంటే జాబ్ పోవడాలు అనేటువంటివి చాలా తక్కువగా సూచిస్తున్నాయి. జాబ్లు ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది, ఈ సంవత్సరం ముఖ్యంగా మీకు ఆల్మోస్ట్ గమనించుకున్నట్లయితే అక్టోబర్ నవంబర్ మాసంలో జూన్ జూలై మాసం నుంచి అక్టోబర్ నవంబర్ మాసం వరకు శని వక్రిస్తాడు. కాబట్టి ఈ జూన్ జూలై నుంచి అక్టోబర్ నవంబర్ మాసంలో ఉన్న ప్రదేశం నుంచి ఉద్యోగరీత్యా వేరే ప్రదేశాలకు వెళ్ళడం అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం గర్భవతులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సర్ప ఆరాధన చేయండి, గణపతి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో భౌగోళికంగా దీన్ని ముండేన్ ఆస్ట్రాలజీ అంటారు. అంటే బయట పరిస్థితులు ఎట్లా ఉంటాయి, క్రోధి అంటే క్రోధములు, ఒకరి మీద ఒకరికి విద్వేషాలు, కోపాలు పెరిగేటువంటి గ్రహస్థితి నడుస్తుంది. ఆల్రెడీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం అయిపోయింది అనుకోండి. ఇదేదో క్రోధినామ సంవత్సరం వచ్చేటప్పుడే అని కాదు, ఫిబ్రవరి నుంచి ఇప్పుడు గ్రహస్థితి అనేది స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా గొడవలకి కారకుడైనటువంటి కుజుడు శత్రుగ్రహాలతో, శత్రు రాసులతో సంబంధాలు కలిగి ఉంటున్నారు. అంటే ఏమిటి, ఈ యొక్క క్రోధినామ సంవత్సరం కంటే ముందే కుజుడి యొక్క సంచారం మకరం నుంచి ప్రారంభమై రవితో కలుస్తూ దాని తర్వాత మనకి కుంభంలో ఉండేటువంటి శనితోని, దాని తర్వాత మీనంలో ఉండే రాహుతోని, వీటన్నిటిని క్రాస్ చేసుకుని వెళ్తున్నాడు కుజుడు. దీనివల్ల ఏమిటి, రాజులకి కొంతవరకు ముప్పు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కొన్ని కారాగార సంబంధంగా వెళ్ళవలసిన పరిస్థితి రావడం. ఎందుకు అంటే ఇక్కడ శని, రవి, ముఖ్యంగా రాజులకు కారకుడైన రవి మన శనిని రాహుని దాటుకొని వెళ్ళాలి. అంటే ఏమిటి, పెద్ద పెద్ద పోస్టులో ఉండేటువంటి వారు కావచ్చు, సీఎంలు కావచ్చు, మంచి రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే కొంత జైలు పాలయ్యేటువంటి యోగము, లేకపోతే వాళ్ళకి బాగా అవమానం కలిగేటువంటి విషయాలు, ఎక్స్పెక్టేషన్స్ అంతా తారుమారు అయ్యేటువంటి విషయాలను కలిగింపజేస్తాడు, ముఖ్యంగా రాజుల విషయంలో. ఒకటి. రెండవది, రాజుల మధ్యన గొడవ, అంటే ఏదైనా కొద్దిపాటి యుద్ధ వాతావరణము. అదేవిధంగా కుజుడు పోలీస్కి వీటికి కారకుడు కదా, కాబట్టి ఇతని సంచారం కూడా దీని మీద ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ఈ మిలిటరీ రిలేటెడ్ సంబంధించిన సరిహద్దుల్లో కొంత గొడవ వాతావరణం ఉండడం, అతి ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా 2 విధాల ఇవి జరుగుతుంటాయి. ఏమిటి అంటే, ఒకవైపు ధార్మిక సంబంధించినటువంటి విషయంలో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, మరొక వైపు ధార్మిక సంబంధించిన విషయాలను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. అంటే నెగటివ్ అండ్ పాజిటివ్ స్ప్రెడ్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. దేని మీద, సనాతన ధర్మ సంబంధించిన విషయాలపైన ఓవర్గా జరుగుతుంది. అంటే ఎట్లాగా, ఒకవైపు విపరీతమైనటువంటి ఆలయ నిర్మాణాలు, వాటి విషయంలో పురోగతి ఎంత వస్తుందో, ఒకవైపు మత కల్లోలాలకు సంబంధించిన
విద్వేష సంపూరితమైనటువంటివి ఈ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ, దాని మీద కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం కానీ, దానివల్ల కొంతవరకు అల్లర్లు ఏర్పడడం కానీ, ఈ అల్లర్లు, గొడవలు, యుద్ధాలు ఇటువంటివి పెరుగుతాయి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు పర్టికులర్గా. ఏమంటే మరి ఓన్లీ క్రోధినామ సంవత్సరం వరకైనా దీని ప్రభావము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడి నుంచి 4 సంవత్సరాల పాటు ఈ యొక్క ఈ సనాతన ధర్మం అనుకోండి, లేనట్లయితే హైందవ సంబంధించిన అనుకోండి, లేకపోతే ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించింది అనుకోండి, దీని మీద ప్రభావం ఉంటుంది. అదేవిధంగా లాయర్లు, జడ్జులు, కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ధర్మాన్ని కాపాడేటువంటి వారి మీద కూడా కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ కాంబినేషన్స్ మరి దీని నుంచి ఎలా బయటపడాలి సామాన్య ప్రజలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఒకటి గుర్తుపెట్టుకోండి, చండీ పారాయణం. మీరు ఎంత చండీ పారాయణం చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే దుర్గా, ఓం దుమ్ దుర్గాయ నమః. ఈ రెండు ఎవరైతే ఎక్కువగా పాటిస్తూ ఉంటారో, దీంతో పాటు మీనరాశిలో రాహు యొక్క సంచారం అనేటువంటిది పితృదేవతలకి చేసుకుంటూ ఉండాలి. అంటే పితృదేవతల కోసమని మీరు అమావాస్య వచ్చినప్పుడు స్వయం పాకం ఇవ్వడం కనుక చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. చాలా మంది చూడండి, ఏమంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు పితృదేవత అనుగ్రహం అక్కడ లోపించిందని అర్థం. కాబట్టి ఇది కూడా చేయాలి. మరి ఇప్పటి వరకు మనం ఈ క్రోధినామ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఇవన్నీ చెప్పుకున్నాం. మరి ఇదేనా అంటే కాదు. మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, మీరు ఏ సమయంలో, ఏ తారీఖుని, ఏ నెల, ఏ సంవత్సరంలో, ఏ ప్రాంతంలో జన్మించారో దాన్ని బట్టి మీ లగ్నము, మీ లగ్నంకు ఉన్న బలాన్ని బట్టి గోచారంలో ఏ ఆదాయ వ్యయాలు వచ్చినా, ఎన్ని అవమానాలు, రాజపూజ్యాలు వచ్చినా మీ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెయిన్గా రూల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే మీకు ధనం ఏ మార్గంలో వస్తుంది, మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేయాలి, ఏ దిశ మీకు బాగా కలిసి వస్తుంది. గృహం నిర్మాణానికి, గృహంలో ఉండడానికి, అది రెంట్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు ఏ విద్యని అభ్యసిస్తే బాగుంటుంది. మీరు ప్రొఫెషనల్గా ఇబ్బంది పడుతున్నారంటే మీ దశమ స్థానాధిపతి ఎలా ఉన్నాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇక్కడ ఉంటే బాగుంటుందా. అదేవిధంగా మీరు పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎటువంటి పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి, అంటే ఏ మార్గంలో ఉంటే మీకు పరిస్థితులు అనుకూలిస్తాయి. వివాహం చేసుకునే సమయం ఎప్పుడు, వివాహం ఎప్పుడు చేసుకోకూడదు. చాలామంది తెలియక రాంగ్ టైంలో చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వివాహం కావచ్చు, ఏదైనా కానీ ఇటువంటివన్నీ కూడా మీ జన్మజాతకంలోనే తెలుస్తాయి. మరి ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామని గోచార ఫలితాలంటే ప్రతి మనిషి తన నిర్ణయం వేరు, బయట ఉండే వాతావరణం వేరు. ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు సక్సెస్ ఉంటుంది, ఈ రెండు మ్యాచ్ అయినప్పుడు అంతంత మాత్రంగా ఉంటుంది లైఫ్. కాబట్టి మీ జన్మజాతక ఫలితాలని, ఈ గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకుంటూ అమ్మవారి యొక్క ఆరాధన, పితృదేవతల యొక్క ఆరాధన చేసుకుంటూ వీరి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.